గురుగారి తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉందండి మే మాసం? తులారాశి వారికి ఈ మే నెల అంతా కూడా చాలా బాగుందనే తెలియజేస్తున్నాను. హ్మ్. బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది అంటే తులారాశికి, వృషభ రాశికి రెండిటికి శుక్రుడి ఆధిపత్యము కావాల్సినటువంటి చోట వృషభములోకి ఎప్పుడైతే గురువు వస్తున్నాడో కనుక మేలు జరిగే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి తులారాశి వాళ్లకు. హ్మ్. మామూలుగా ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఉండేటివి ఒక్కొక్కటి తీర్చుకోవటానికి చాలా అనుకూలవంతముగా ఉంటుంది. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యమైన సమస్యల నుండి బయటపడేదానికి మార్గము దొరుకుతుంది గాక, శస్త్రచికిత్సలు జరుపుకున్న తర్వాత మీకు బాగుంది అనేటువంటి మాట తెలియటం చాలా సంతోషించేటువంటి విషయం. చేసే ప్రతి పనిలో శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది. ఆ శ్రమకు తగినటువంటి ఫలితము భవిష్యత్తులో అందబోతుంది అనేటువంటిది మీకే తెలుస్తుంది గాక. కొంచెము అలసట అనేటువంటిది శరీరానికి ఉంటుంది. తప్పదు. మీరు ఖచ్చితముగా ఆ పనులు చేసుకొని ముందుకు వెళతారు. సమయానికి నిద్ర, ఆహారాలు కూడా లేకుండా పని మీద దృష్టి పెట్టుకొని తిరగటం అనేటువంటిది ఈ మాసములో జరుగుతుంది. ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు కొందరికి ఉన్నతమైనటువంటిది ఇవి రావచ్చును, కొంతమందికి స్థాన చలనాలు కలగవచ్చునుగాక. వాహన ప్రయాణ విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరంగా వృత్తి వ్యాపారాలలో ఉండేటువంటి ఇవన్నీ కూడా చాలా అనుకూలముగానే ఉన్నాయి తులారాశి వాళ్లకు. అవకాశాలు చేజారిపోయినవి మళ్ళీ రావటానికి సంబంధించినటువంటి సూచనలు మీకు కనబడతాయి గాక. ఇంట బయట ప్రతికూలతలుగా ఉన్నటువంటివన్నీ కూడా అనుకూలవంతముగా మీకు మార్పులు తెలుస్తాయి. అదేమిటి, ఇంట్లోనూ బయట గతమంతా కూడా కొంచెం ఇలా ఉన్నింది, ఇప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఇవిగా తెలుస్తూ ఉన్నాయి అని మీ మనస్సుకు మీకే అర్థం అవుతుంది గాక. ఇక సంతాన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు ఉన్నతికి, అభ్యున్నతికి ముందుకు వెళ్ళటానికి కొంతమంది విషయాల్లో వివాహము కావచ్చు, లేదా ఉద్యోగ ప్రయత్నాల్లో కీలక నిర్ణయము కావచ్చు, విదేశాలకు పంపించాలి అనేటువంటి విషయాల్లో కీలకమైనటువంటి విషయాలు కావచ్చు. ఇలా అనేక రంగాలు, ఏదో ఒక రంగంలో మొత్తానికి కీలకమైనటువంటి విషయాలు మీరు ఖచ్చితముగా తీసుకుంటారు అనేటువంటిది ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మాకు కావాలి అనుకున్నప్పుడు అమ్మవారిని ఆరాధన చెయ్యండి. మేలు జరిగి తీరుతుంది గాక. హ్మ్. అమ్మవారి ఆరాధనతో పాటు రంగులు దిక్కుల విషయం కూడా చెప్పండి గురుగారు. రంగుల విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి దుస్తులు ధరిస్తే మంచిది అంటే కలర్లుగా చిత్ర విచిత్రముగా మంచి మంచి కలర్లు వేసుకోండి. ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక. ఇక మామూలుగా దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి ఏ దిక్కుకు మాకు వెళితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన గనక ఉంటే అన్ని దిక్కులు మీకు పనిచేస్తాయి గాక. ఈసారి మీకు మేలు జరుగుతుంది. తులారాశి వారికి కూడా చాలా బాగుందండి. మే మాసం అంతా కూడా మంచి ఫలితాలే ఉంటాయి. ఏదేమైనప్పటికీ తులారాశి వారికి బాగా కలిసి రావాలి అంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించటం, అలాగే మల్టీ కలర్స్ ఎక్కువగా యూజ్ చేయటం. మల్టీ కలర్స్ ఉన్న షర్ట్స్ కానివ్వండి, శారీస్ వేసుకునే వాళ్ళు, డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు మల్టీ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. ఇక దిక్కుల విషయం అన్ని దిక్కులు కలిసి వస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు ఇంపార్టెంట్. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని దాని ద్వారా పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తప్పకుండా వ్యక్తిగత జాతకాలకై స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.